బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారేడుమిల్లి అడవుల్లో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్ జరిగినట్టు కూడా ఏడీజీ మహేచంద్ర లడ్డా ధృవీకరించారు. 7 చనిపోయారంటూ కూడా ఏడీజీ చెప్పడం జరిగింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. ఈ రోజు ఎల్లి అవర్స్ లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు, నిజమేనా? Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell you. ఈ రోజు ఎల్లి అవర్స్ లో మళ్ళీ ఎన్కౌంటర్. మొత్తంగా మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ ఎన్కౌంటర్కు సంబంధించి ఏడీజీ మహేచంద్ర లడ్డా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే తనకు అప్పుడే సమాచారం వచ్చింది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సుమారు 7 చనిపోయారంటూ కూడా ఏడీజీ చెప్పడం జరిగింది. అయితే దేవ్జీ కూడా ఎన్కౌంటర్లో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దానికి సంబంధించి ఆయన 10-15 నిమిషాల్లో క్లారిటీ ఇస్తానని చెప్పడం జరిగింది. మొత్తంగా ఎలాంటి ప్రకటన దానికి సంబంధించి చేయలేదు. మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ ఎన్కౌంటర్తో అటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 7 మృతి చెందినట్టు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే మావోయిస్టులు అటు ఛత్తీస్గఢ్ అడవుల్లో జరుగుతున్న దాడులకు సంబంధించి కూడా చాలా మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే కొంతమంది లొంగిపోవడం ఇష్టం లేక ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్న క్రమంలో నిన్న విజయవాడలో ఒక బిల్డింగ్ దగ్గర పటపట పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. అక్కడ మావోయిస్ట్ లేడీని కూడా పోలీసులు సుశీల అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించిన అనంతరం 50 మంది వరకు కూడా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏడీజీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది. మొత్తంగా మావోయిస్టులకు అలాగే పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల్లో ఈ రోజు ఉదయం కూడా కొందరు ఎన్కౌంటర్ అయినట్టు కూడా ప్రచారం వస్తుంది. అయితే అందులో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. అందులో వాస్తవాలు ఏంటి, నిజంగానే దేవ్జీ ఉన్నారా లేదా అన్నదానికి సంబంధించి మాత్రం ఏడీజీ క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఎలాంటి ప్రకటన కూడా దానికి సంబంధించి పోలీసులు చేయలేదు. అయితే ఇప్పటి వరకు కూడా ఉదయం జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి 7 చనిపోయినట్టు కూడా ఏడీజీ వెల్లడించడం జరిగింది. మొత్తంగా మారేడుమిల్లి అడవుల్లో కూమింగ్ కొనసాగుతూ ఉంది. మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో సుమారు 7 మావోయిస్టులు హతమైనట్టు కూడా ఏడీజీ చెప్పడం జరిగింది. అయితే ఆ మావోయిస్టులు ఎవరైతే చనిపోయారో వారిలో అగ్రనేత దేవ్జీ కూడా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అటు ఏడీజీ సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన ఆయన చేయలేదు. దానికి సంబంధించి 10-15 నిమిషాల్లో తనకు ఇన్ఫో వస్తే అనంతరం నేను చెప్తాను తప్ప అనధికారికంగా నేను ప్రకటించనంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే సుమారు 7 చనిపోయారంటూ కూడా ఏడీజీ చెప్పారు. నిన్న అటు మావోయిస్టులకు సంబంధించి కూడా 50 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అటు మావోయిస్టు అగ్రనేత అయిన లేడీ మావోయిస్ట్ సుశీలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. శివని అడిగి మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివ, చెప్పండి, మారేడుమిల్లి అడవుల్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది అంటున్నారు. ఆ కాల్పుల్లో అగ్రనేత దేవ్జీ ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దానికి సంబంధించి ఏడీజీ అయితే ఏమీ ప్రకటన చేయని పరిస్థితి. అసలు ఏంటి, అక్కడ ఏం జరిగింది? 7 దేవ్జీ ఉన్నారా లేరా? మావోయిస్టులకు సంబంధించి ఎదురుకాల్పులు జరిగినాయి. కొద్దిసేపు క్రితమే మరొకసారి మారేడుమిల్లి సమీపంలో 6 కానీ 7 కానీ మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించినట్లు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మరికొద్దిసేపట్లో వెల్లడిస్తానని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేచంద్ర లడ్డా మీడియాతో ప్రకటించారు. అయితే దేవ్జీ తమ వద్ద మాత్రం లేడు అని చెప్పారు. నిన్నటికే పౌరొక్క సంఘ నేతలు కావచ్చు, లేకపోతే మిగిలిన నేతలు కావచ్చు తమ వద్ద ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తే ఇది సరైన విధానం కాదు. 1 వారి వద్దే ఉండాలి, 2 మా మీద నెపమైన వేసు
చేసి ఉండాలి. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటే స్వచ్ఛందంగా కోర్టు దగ్గర అయినా సరే, మీడియా వద్ద అయినా సరే వచ్చి లొంగిపోవాలని చెప్పి కూడా ఆయన ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించి ఇద్దరు కీలకమైన నేతలు ఉన్నట్టు తెలుస్తాం. దాంట్లో ఒకరు ఆజాద్, రెండుకు సంబంధించి దేవ్జీ. వీరిద్దరూ కూడా కొద్దిసేపు క్రితమే జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు కూడా సమాచారం ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎవరైతే దేవ్జీకి సంబంధించిన అనుచరులు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన అనుచరులకు సంబంధించి దాదాపుగా ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, గన్మెన్లు కావచ్చు, కమాండర్స్ కావచ్చు, దాదాపుగా 9 మంది పోలీసులకు సరెండర్ అయిన పరిస్థితి కనిపించింది. అయితే ఆ సమయంలోనే దేవ్జీని కూడా పోలీసులు అదుపులో తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే దేవ్జీ తప్పించుకొని ఆ ప్రాంతంలో వెళ్తుంటే అక్కడ ఎదురుకాల్పుల్లో మరణించారా అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న దాదాపుగా 5 జిల్లాల్లో జరిగిన పోలీసులకు సంబంధించి కూబింగ్ల విషయంలో కావచ్చు, గాలింపు చర్యలో కావచ్చు 50 మంది మావోయిస్టులని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కొద్దిసేపట్లోనే రిమాండ్కి పంపించబోతుంది. దీంట్లో సుశీల అనే ప్రధాన మావోయిస్టు మహిళా నేత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న 50 మంది మావోయిస్టులకు సంబంధించి కూడా 21 మంది మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి ఇంకా గతంలో ఏదైతే 2-3 దశాబ్దాల క్రితం మావోయిస్టు యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో ఉన్న మావోయిస్టులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో 32 మంది ఉన్నట్టు తెలుస్తారు. కానీ ప్రస్తుతానికి సంబంధించి ఎవరు కూడా యాక్టివ్గా లేరు. కేవలం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టులు మాత్రమే ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం చేసినట్లు కూడా తమకు సమాచారం ఉంది. అయితే ఎవరైతే ఈ 50 మంది మావోయిస్టులు ఉన్నారో వీరిలో కొంతమంది కీలకమైన నేతల్ని ఇప్పటికే అరెస్ట్ చేశాం కాబట్టి వారిని కస్టడీకి తీసుకొని విచారిస్తే కొన్ని వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా ఏడీజీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే మావోయిస్టులకు సంబంధించి నిన్న ఒక 6, ఈరోజు ఒక 7 కూడా ఎన్కౌంటర్లో మొత్తం 13 మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ 13 మందికి సంబంధించి నిన్న 2, ఈరోజు 2, మొత్తం 4 కీలకమైన అగ్రనేతలు, దేశస్థాయికి సంబంధించిన అగ్రనేతలు ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికార ప్రకటన చేస్తానని చెప్పి కూడా ఏడీజీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రెసెంట్ అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి శివ? ఇంకా కూమింగ్ కొనసాగుతోందా? అంటే ఇప్పటికే మారేడుమిల్లి ఫారెస్ట్కి సంబంధించి కూడా మావోయిస్టులకి పోలీసుల మధ్య దాదాపుగా ఘోరపరంగా కూడా కాల్పులు కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇరువైపుల నుంచి కాల్పుల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ కాల్పులకు సంబంధించి హోరాహోరీగా జరుగుతున్న కాల్పులలో కొంతమంది మావోయిస్టులు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. కొంతమంది సిబ్బందికి కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ చనిపోయిన సంఘటనలో ఎవరెవరు ఉన్నారు ఏమిటి అనే దానికి సంబంధించి ఇంకా అధికార ప్రకటన అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా 3 రోజుల కాలంగా కూడా మారేడుమిల్లికి సంబంధించి పోలీసులు భారీ స్థాయిలో కూబింగ్ నిర్వహిస్తున్నారు. 10ల సంఖ్యలో మావోయిస్టులు, 1000 సంఖ్యలో పోలీసు సిబ్బంది ఉన్న నేపథ్యంలో పోలీసుకు ఉన్న టెక్నాలజీ కావచ్చు, లేకపోతే పోలీసు వద్ద ఉన్న ఇదిగా సంబంధించి మావోయిస్టుల వద్ద ఫోర్సు చనిపోని పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు అగ్రహంగా నిలిచి వారిపై పై చేయి సాధిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఈరోజు 2 సార్లు మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అక్కడ కొనసాగుతోంది. మరికొంతమంది మావోయిస్టులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు గాలింపు చర్యలు, కూబింగ్ నిర్వహించినట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.